దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతని ఆయనకి ఇవ్వకుండా మరి దేనికి ఇచ్చినా అది మనకి దేవుని కంటే ఎక్కువ అయినట్టు అర్థమైందా? విగ్రహం అంటే ఎందుకు కోపం దేవుడి కంటే దేవుని స్థానాన్ని అది దొంగిలించింది. విగ్రహం అంటే ఎందుకు దేవుని కోపం అంటే దేవుని స్థానాన్ని అది దొంగిలించింది. మనుషులు దేవుడిని వెతకకుండా ఒక నిర్జీవమైనటువంటి వస్తువు దేవుని స్థానాన్ని ఆక్యుపై చేసుకుంది. అలాగే ఈరోజు విశ్వాసులమైన మనం కూడా మనుషులు కల్పించిన వాటిని ఎక్కువగా ఆనుకొని దేవునికి తక్కువ విలువనిచ్చి, దేవునికి తక్కువ సమయం ఇచ్చి, దేవుని గురించి తక్కువ ఆలోచన చేసి మిగిలిన చెత్తంతా గురించి ఎక్కువ ఆలోచన చేశామనుకో, అది దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని ఆక్రమించినట్టు. మనం ఎక్కువగా దేని గురించి ఆలోచించినా, దేని గురించి తప్పించినా, దేనికోసం ప్రయాసపడినా దేవుని కంటే ఎక్కువగా ఏది మన హృదయంలో స్థానాన్ని ఆక్రమించిద్దో అది మనకు ఒక విగ్రహంగా ఉంది. అదేదైనా కావచ్చు. కొంతమంది వ్యక్తులు విగ్రహాలుగా ఉంటారు.